వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాలా పెద్ద క్రికెట్ పండగ. కోర్స్ ప్రైవేట్ ఈవెంటే, ఇదేమి ప్రభుత్వం నిర్వహించేటువంటి జాతీయ క్రీడలు కాదు, విదేశాల్లో నిర్వహించేటువంటి ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లేదంటే ఒలింపిక్స్ కానే కాదు. ఇండియాలో క్రికెట్ ఊపిరి అని మాట్లాడతారు కదా, మరి ఆ ఊపిరికి సంబంధించినటువంటి ఒక ఫ్రాంచైజ్లు కొట్టుకుంటూ 10 మంది క్రీడాకారులను పెట్టుకొని వేలం పాటలు పాడుకొని చేసేటువంటి ఒక కమర్షియల్ ప్రోగ్రామ్ బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా, వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటిది. దీనికి ఐపీఎల్ అనేటువంటిది ఒకటి పెట్టుకొని దానికి ఫ్రాంచైజీలన్నీ అమ్ముకొని ఆదాయాన్ని గడిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లతో సైతం హ్యాపీగా టీమ్స్ అన్నీ కొలాబ్ చేసి ఆడిస్తూ ఉన్నారు, అందరికీ తెలిసిందే. ఐపీఎల్ 2026కి వేలంపాట్లు జరుగుతున్నాయి. ఈ వేలంపాట్లలో ఒక 2 జట్ల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలంటే వీళ్ళు భారతీయులేనా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఇట్ డజంట్ మీన్ నేనేదో వేరే దేశాలకు సంబంధించినటువంటి క్రీడాకారులని అవమానిస్తున్నాను అనేటువంటి అపోహ పెట్టుకోకండి, ఎందుకంటే ముందు జాతీయత అనేది వస్తుంది ఇక్కడ. చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో ఈనాళ్ళు ఎలా చేసిందనేది చూసాం. మధ్యలో సస్పెన్షన్ ఇవన్నీ కూడా అయ్యే, సస్పెన్షన్ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. ఓకే, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ దాని ఓనర్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో సహా నిందితుడుగా, అంటే ఈ ఇండియా సిమెంట్స్ నుంచి ఎక్కడ వచ్చింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆయన మీద ఉన్న కేసులు వీగిపోయాయని కొంతమంది అంటారు, లేదు అని కొంతమంది అంటారు. సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా నడిపిస్తున్నాయి. వారు ది గ్రేట్ షారూక్ ఖాన్, బాద్షా ఆఫ్ ఇండియన్ సినిమా మాట్లాడతారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని. వీళ్ళిద్దరూ కలిసి నిన్న పోటాపోటీగా ఒక ప్లేయర్ గురించి కొట్లాడేసుకున్నారు. 9.6 కోట్లు 9.2 కోట్లకో ముష్ఫికర్ రెహమాన్ అనేటువంటి బంగ్లాదేశీ ప్లేయర్ని కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఒక బంగ్లాదేశ్ ప్లేయర్కి అంత ఇవ్వడం అనేది చరిత్రలోనే ఫర్ ద ఫస్ట్ టైం. దాదాపు ఇప్పటికి 6 ఫ్రాంచైజీలకి సదర్ బంగ్లాదేశ్ ప్లేయర్ ఆడాడు భారతదేశంలోని ఈ ఐపీఎల్కి సంబంధించి. అయితే ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీని మీద మాట్లాడాలి, షారూక్ ఖాన్ ఎందుకు ప్రశ్నించాలి, లేదు చెన్నై సూపర్ కింగ్స్ని ఎందుకు ప్రశ్నించాలి అంటే, బీసీసీఐ వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ 9.2 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి సదరు బంగ్లాదేశీ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్, ఇందాక నేమ్ కొంచెం ప్రొనౌన్సియేషన్ తప్పొచ్చింది, ముస్తాఫిజుర్ రెహమాన్, బంగ్లాదేశ్ పేసర్. మేబీ టాలెంటెడ్, డెఫినెట్గా ఒక మనిషి ఒక ఆటగాడిగా టాలెంటెడ్ అయ్యి ఉండొచ్చు. కానీ 2 దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలి మనం? భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు. అండ్ డెఫినెట్లీ నా సపోర్ట్ నా దేశానికి, భారతదేశానికే నా సపోర్ట్. మరి బంగ్లాదేశీయులకి వాళ్ళంటే సపోర్ట్ లేదా? ఎందుకు మరి భారతదేశంతో ఆడుతున్నారు అనేది అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ ఇష్టం అది. బట్ మాకు డబ్బులు వస్తే చాలు మేము ఆడుకుంటామని వాళ్ళు ఉంటే ఓకే. అట్ ద సేమ్ టైం దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు వీటిని కూడా గమనించుకుంటూ ఉండాలి. మీడియాను మాట్లాడొద్దు అంటారు, ఎందుకు మాట్లాడకూడదు? క్రికెట్కి దీనికి సంబంధం లేదా, లేదంటే అసలు ఆటలకి దీనికి ఎందుకని చెప్పి తీసుకొస్తారు? ఆటగాళ్ళకి, కళాకారులకి కులం, మతం, ప్రాంతం అనేది అంటగట్టకూడదని తెలియదా అని ప్రశ్నిస్తారు మేధావులు. ఎస్, ఫైన్, ఐ అగ్రీ విత్ దాట్. బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారు. మరి బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత అనేది చూస్తున్నాం. మొన్న చలికాచుకున్నారు కదా తగలబెట్టి, మరి దీపు చంద్ర దాస్. దాని మీద షారూక్ ఖాన్ కానీ శ్రీనివాసన్ కానీ ఏమైనా స్పందించారా? భారతదేశంలో హిందువులు, లేదు బంగ్లాదేశీ హిందువులు, ఆర్ పాకిస్తాన్లో హిందువులు, సమ్వేర్ ఎల్స్ ఇంకొక దేశంలో ఉన్నటువంటి హిందువులు, ఇలాంటి డిస్క్రిమినేషన్ ఆర్ డిఫరెన్సియేషన్ ఏమైనా పెట్టుకున్నారా వీళ్ళు? ఐపీఎల్లో పాకిస్తాన్ ఎందుకు ఆడట్లేదు? ఇఫ్ ఎట్ ఆల్ నిజంగా ఈ క్రీడాకారులకి ప్రాంతాలతో సంబంధం లేదు ఇలాంటి ఫ్రాంచైజీలు పెట్టినప్పుడు అనుకుంటే, ఐపీఎల్లో పాకిస్తాన్ ప్లేయర్ని ఎందుకు తీసుకోవట్లేదు ఇప్పటిదాకా? సమాధానం ఉందా? ఏ ఫ్రాంచైజీ అయినా చెప్పగలుగుతారా? అఫ్కోర్స్ ఎస్, ఇప్పుడు వాళ్ళకి కనుక అవకాశం ఇచ్చామంటే ఇమ్మీడియట్గా వెళ్ళి పాకిస్తాన్ నుంచి మొత్తం అందరినీ తెచ్చుకుంటారు హ్యాపీగా. కానీ సమాధానం మాత్రం చెప్పరు. ఆపరేషన్ సింధూర్కి కానీ, లేదు గల్వాన్లో జరిగినటువంటి ఆ కొట్లాటలకు కానీ, చనిపోయినటువంటి మన సాయుధ వీరులు ఎవరైతే ఉన్నారో మన ఆర్మీ వాళ్ళ గురించి కానీ వీళ్ళెవరికి పట్టదు, వీళ్ళెవరు మాట్లాడరు. కానీ క్రికెట్లో ₹1,00,00,000 వెచ్చించి మరి వాళ్ళందరినీ కూడా వేలంలో కొనుక్కొని బంగ్లాదేశీ ప్లేయర్లైనా ఇంకొకళ్ళైనా తీసుకొచ్చి వివాదాలు ఉన్నప్పటికీ దేశ ప్రజల సెంటిమెంట్ అనేది గౌరవించకుండా మాట్లాడతారు.
వీళ్ళందరికీ పాలస్తీనాలో ముస్లింల మీద దాడులు జరిగిపోతున్నాయి, ఇజ్రాయెల్ ఎలా చేసేస్తుంది, ఇరాన్ అలా చేసేస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడతారు. మరి బంగ్లాదేశ్లో హిందువుల్ని తగలబెడుతున్నారు లైవ్లో, అదంతా ప్రపంచం చూపిస్తున్నారు అంటే ఎందుకని వీళ్ళు మాట్లాడరు? వీళ్ళకి అర్థం లేదా? అసలు దాని మీద అవగాహనే లేదా? లేదంటే మాది ఫక్తు వ్యాపారం మాత్రమే అనుకుంటారా? సూర్యకుమార్ యాదవ్ పేరు తీసుకొస్తున్నారు ఇందులో. పాకిస్తాన్ తోటి మన వాళ్ళు ఆడారు కదా, అలాగే ఇక్కడ కూడా వచ్చి అమ్మాని ఆడతాడు, తప్పే ఉంది అని. ఎస్, బీసీసీఐకి బుద్ధి జ్ఞానం ఉండాలి. ముందు పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఆడాలి అన్నప్పుడు వాళ్ళు మా దేశంలోకి వచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఐఎస్ఐ ట్రైన్డ్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే మన ఈ హిజ్బుల్ ముజాహిదీన్ ఇవన్నీ ఉన్నాయి కదా ఉగ్రవాద సంస్థలు, వాళ్ళందరూ వచ్చి కాశ్మీర్లో పహల్గాంలో అడిగి మరి ఒక్కొక్కళ్ళని, నువ్వు హిందువా, నువ్వు క్రిస్టియన్వా, నువ్వు ముస్లింవా, నువ్వు ఇండియన్వా, లేదంటే నువ్వు వేరే దేశం నుంచి వచ్చావా, అడిగి మరి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి వాళ్ళని కాల్చి చంపేశారు. ఎస్, అది మన వాళ్ళకు ఉంది లోపల. అందుకే ఆడిన 2 సార్లు ఓడగొట్టారు. ఓడగొట్టిన తర్వాత కనీసం కప్పు కూడా తీసుకోలేదు. ఆసియా కప్లో కప్పు కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు, కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఆడడానికి నేను బీసీసీఐకి కాంట్రాక్ట్ రాశాను, నేను భారతీయుడిని, మా సెంటిమెంట్లు అనేవి కూడా ఉన్నాయి, క్రీడలు ఒక్కటే కాదు మేము ఇంకా వేరే చూడాలని చెప్పి లౌక్యంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎస్, ఆఫ్ కోర్స్, ఇంకా దానికంటే భారతదేశం కనుక ఆసియా కప్ నుంచి మేము వెనక్కి వెళ్ళిపోతున్నాము, ఇలాంటి వ్యధవాలతో మేము ఆడము అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఇంకా పెరుగుండేది. సరే, ఓకే, అక్కడ మన ఆర్మీ సాధించినటువంటి విజయం కావచ్చు, లేదంటే క్రీడలో వీళ్ళు సాధించినటువంటి విజయం కావచ్చు, రెండూ కూడా పాకిస్తాన్కి గట్టి సమాధానం చెప్పాయి అని సమాధానపరుచుకున్నాం. బట్ వాట్ అబౌట్ బంగ్లాదేశ్? ఈ ఐపీఎల్ అనేది ఏదో ఒక దేశానికి ఇంకొక దేశానికి జరిగేది కాదు, అన్ని దేశాల క్రీడాకారులు ఉంటారు అని చెప్పి కబుర్లు చెప్పక్కర్లేదు. పాకిస్తాన్ వాళ్ళని ఎలా అయితే ఇప్పటివరకు ఆడనివ్వకుండా ఐపీఎల్లో భారతీయులందరూ అడ్డుపడుతున్నారు, ఇప్పుడు కూడా అదే భారతీయులు చెప్తున్నారు, మెజారిటీ భారతీయులు చెప్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం నీకేంటి? బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్నటువంటి హిందువుల్ని ఊచకోత కోస్తుంటే మాట్లాడనటువంటి షారుఖ్ ఖాన్ కావచ్చు, శ్రీనివాసన్ కావచ్చు, బీసీసీఐ కావచ్చు, మరి ఎందుకని వీళ్ళు ప్రజల నుంచి వ్యాపారం కోరుకుంటున్నారు కానీ ప్రజల సెంటిమెంట్ని ఎందుకు గౌరవించరు అన్నటువంటిది కూడా ఉత్పన్నం అవుతుంది. సో బీసీసీఐ చెప్పింది మీ జట్టు నుంచి అతన్ని వదులుకోండి అని చెప్పింది. జట్టు నుంచి వదులుకోండి అంటే ఏ జట్టు కూడా అతన్ని తీసుకోవడానికి వీల్లేదు అని. బట్ అసలు ఏ జట్టు తీసుకోవడానికి వీల్లేదు కాదు, బంగ్లాదేశ్ ప్లేయర్లు ఎవరు కూడా వేలంపాట్లో ఉండడానికి వీల్లేదు అని ఎందుకని చెప్పలేకపోతుంది బీసీసీఐ ఆల్సో. అంటే బీసీసీఐకి దేశం కంటే వాళ్ళకి ఆ వ్యాపారం ఎక్కువైపోయిందా? దేశం లేకపోతే బీసీసీఐ అనేది ఉండేదా? బీసీసీఐ అసలు ప్రైవేట్గా ఎందుకు ఉండాలి? ప్రభుత్వం చేతిలో ఎందుకు ఉండకూడదు? దీన్ని మళ్ళీ నియంత్రించేటువంటి వాళ్ళు ఎవరు? ప్రైవేట్ ఎంటిటీస్. మరి వీళ్ళు డిక్టేట్ చేస్తారా ఎవరు ఆడాలి ఎవరు ఆడకూడదు అనేది? అంతగా మీకు ప్రైవేట్గా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ప్లేయర్స్ తోటి ఆడాలి ఆడించుకోవాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళి ఏ దుబాయ్లోనో ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో తీసుకెళ్ళి తటస్థ వేదికలు అనే దాని మీద అక్కడ నడిపించుకోండి మీ స్టేడియంస్లో. నాట్ ఆన్ దిస్ సాయిల్. ఎక్కడైతే భారతదేశపు పౌరుల రక్తం చిందించారో అక్కడ కుదరదు. ఎవరి వల్ల అయితే ఆ రక్తం చిందించబడిందో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి గౌరవించుకొని మేము ఆడిస్తాము వాళ్ళని, భారతదేశ ప్రజల సొమ్ముని తీసుకెళ్ళి, ఎస్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రిప్షన్ పేరుతోటో ఇంకో దానితోటో వీళ్ళకి వెళ్ళేటువంటివి భారతదేశ ప్రజల సొమ్మే. వీళ్ళేమి ఆగర్భ శ్రీమంతులు వాళ్ళంతటి వాళ్ళే రూపాయి నోట్లు ప్రింట్ చేసుకోవట్లేదు కదా. పన్నుల ద్వారా కట్టింది వ్యాపారం చేస్తున్నది అయినా భారతీయుల వల్లే కదా చేసేది వాళ్ళు. మరి భారతీయ సెంటిమెంట్కి వ్యతిరేకంగా వీళ్ళు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? దీనికి కూడా వాళ్ళు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. షారుఖ్ అసలు మాట్లాడనే లేదు. బంగ్లాదేశ్ ప్లేయర్కి ఇచ్చినటువంటి గౌరవం బంగ్లాదేశ్లో బ్రతుకుతున్నటువంటి హిందువులకి ఎందుకు ఇవ్వరు? అట్ ద సేమ్ టైం ఇంకా మాట్లాడితే 1971లో భారతదేశం అనేది లేకపోతే బంగ్లాదేశ్ అనేది ఉండేదా? ఇంకా మాట్లాడితే బంగ్లాదేశ్ అనేది భారతదేశంలో భాగమే కదా. 1947లో ఏదైతే విభజన జరిగిందో పాకిస్తాన్ కింద విడిపోయిన తర్వాత మిగతాంతా భారతదేశమే కదా. లేదు, పాకిస్తాన్ అక్కడ పెట్టినటువంటి పుల్లతోటి ఈస్ట్ పాకిస్తాన్ అని ముస్లింలకి ప్రత్యేక దేశం, అక్కడి నుంచి ఇంత దూరం రాలేరు అనేటువంటి ఒక క్లాస్తో మాత్రమే చేసినటువంటిది. ఈరోజు ఈశాన్య రాష్ట్రాలని కోల్పోయేటువంటి ప్రమాదంలో ఉంది అంటే దానికి కారణం మనం స్వాతంత్రం ఇప్పించినటువంటి బంగ్లాదేశ్ కాదా? అలాంటి చోట కనీస గౌరవం అనేది లేకుండా
స్నేహం అనేది లేకుండా భారతదేశం మీద దుమ్మెత్తిపోయడానికి, దండెత్తడానికి, లేదంటే భారతదేశాన్ని నష్టపరచడానికి పాల్పడుతూ హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుడైనటువంటి షారూఖ్ ఖాన్ కావచ్చు, శ్రీనివాసన్ కావచ్చు, ఎందుకని నోరు మెదపలేదు? పైగా పోటాపోటీగా బంగ్లాదేశీ ప్లేయర్ కోసం వాదోపవాదాలు ఆడుకొని మరి వేలం పాట నడిపించుకున్నారే. ఏం చెప్తారు సమాధానం భారతీయులకి? ఎస్, డెఫినెట్గా అడుగుతారు, ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, అడిగేటువంటి అధికారం అందరికీ ఉంది. ఎందుకని స్పందించరు అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. కాబట్టి వేలం పాటలోంచే కాదు, అసలు ఐపీఎల్లో ఆడడానికే వీల్లేదు అని బంగ్లాదేశ్ని నిషేధించాలి. అలాగే బంగ్లాదేశ్ తోటి క్రికెట్ మేము ఇక ఆడము అని బీసీసీఐ చెప్పాలి, తీర్మానం చేయాలి. పాకిస్తాన్ తోటి ఎలాగైతే కుదరదు అని చెప్తున్నారో అలాగే బంగ్లాదేశ్తో కూడా ఆడేది లేదు అని చెప్పాలి. అది చెప్పనంతకాలం డెఫినెట్గా వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉంటారు. ఈసారి ఐపీఎల్ 2026 విల్ గోయింగ్ టు బి ఎ డిజాస్టర్ ఇఫ్ ఎట్ ఆల్. వాళ్ళు ఇదే పంథాన్ని మేము అనుసరిస్తాము, మేము ఇలాగే ముందుకు వెళ్తాము అనుకుంటే మాత్రం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.